దయచేసి ఇక్కడ హలో చైర్స్ అటు వేసుకోం. ఇక్కడ లైన్ కట్ అయిపోవాలి, ఈ లైన్ అంతా అటు వెళ్ళిపోవాలి. హలో ఫ్రెండ్స్, ఈ కనుకల నారాయణరావు మధ్యలో భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారతదేశంలో విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న మతాలు కలిసిమెలిసి మనం జీవిస్తూ ఉన్నాం. కానీ కొన్ని విచ్ఛిన్నకర శక్తులు భాషా దురభిమానం అయితేనేమి, ప్రాంతీయాభిమానం అయితేనేమి, కులాభిమానం అయితే వాళ్ళు ఇలాంటి సమయంలో యువతలో ఈ విచ్ఛిన్నకర శక్తుల పట్ల అప్రమత్తతగా ఉండాలని చెప్పేసి జాతీయ సమైక్యతకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళని ఎలాగా మెలగాలని చెప్పేసి ఉద్దేశంతో భారత ప్రభుత్వం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా ప్రభుత్వం వారు ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు మేము ఈ గుడివాడ పట్టణాన్ని ఎంచుకొని ఈ గుడివాడ పట్టణంలో జాతీయ సమైక్యత శిబిరాన్ని 7 రోజులు డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20 వరకు కూడా మేము జరపాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము. ఈ గుడివాడ ప్రజలు మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మన జిల్లాకు కాశ్మీర్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి కూడా మొత్తం 100 మంది యువత ఇక్కడ సమావేశం పరచడం జరిగింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 50 మంది వచ్చారు. మొత్తం 150 మందితో ఈ శిబిరాన్ని మనం నిర్వహిస్తున్నాము. ఈ శిబిరంలో భాగంగా ఈరోజు ఆహ్వానించినటువంటి నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ శివకుమార్ గారు, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి నిర్వాహకులు, నేను లాస్ట్ టైం మచిలీపట్నంలో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని. నేను అప్పుడు కూడా చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యాను. అప్పుడు వైస్ ఛాన్సలర్ దుర్గాప్రసాద్ గారు మేమంతా కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది.
ఇది దేశ సమగ్రతకు, ఐక్యతకు, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనమంతా భారతీయులు, నేను భారతీయుల్ని అనే ఒక అభిప్రాయం బలంగా కలగడానికి ఇటువంటి సమ్మేళనాలు చాలా దోహదపడతాయి. మరి మన రాష్ట్రంలో కూర్చుని ఛత్తీస్గఢ్లో వాళ్ళు లేకపోతే మహారాష్ట్ర వాళ్ళు వాళ్ళ భాష, వాళ్ళ అలంకరణ, వాళ్ళ యొక్క కళలు ఎలా ఉంటాయి అనేది మనం ఊహించుకుంటున్నాం కానీ స్వయంగా చూసే అవకాశం రాదు. మరి వివిధ రాష్ట్రాల మధ్య ఇదొక సమైక్యత, ఒకరి మీద ఒకరికి పరిచయాలు, ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటాం. ఈ పలానా మన రాష్ట్ర సంస్కృతి ఇలా ఉంటుంది, మనం ఇక్కడ కూచిపూడి భరతనాట్యం అయితే అదే పంజాబ్ వెళ్తే బాంగ్రా నాట్యం ఉంటుంది. అలాగే ఒక్కొక్క రాష్ట్రానికి వెళ్తే ఒక నాట్య కళల పేర్లు మారుతాయి, వాళ్ళ నాట్య భంగిమలు మారుతాయి, వాళ్ళ క్రీడలు మారుతాయి, వాళ్ళ వేషధారణలు మారుతాయి. ఇది కులాలకి, ప్రాంతాలు ఇందాక చెప్పారు, కులాల వారీగా, ప్రాంతాల వారీగా, మతాల వారీగా విభేదాలు సృష్టించాలని చెప్పి ఇవాళ విదేశీ శక్తులు మన దేశంలో ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వాటన్నిటిని తిప్పికొట్టేందుకు మనమంతా కూడా భారతీయులు అనే ఒక నమ్మకమైన, ఒక బలమైన విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవడానికి ఇటువంటి సమ్మేళనాలు చాలా ఉపయోగపడతాయి. మరి వాళ్ళ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి కళాకారులు వాళ్ళ యొక్క ప్రాంతాలకు చెందినటువంటి కల్చరల్స్, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుందో చూపించడం వల్ల మన గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి మనకి తెలవటమే కాకుండా ఒక బంధం, విడదీయరాని బంధం ఏర్పడి మనమంతా కూడా భారతీయులు అనే ఒక సమైక్యత భావం వెలువడుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మరి భారతదేశ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నటువంటి మరి దీన్ని నెహ్రూ యువ కేంద్రం వారు దీన్ని టేకప్ చేసి మరి ఈ కార్యక్రమాన్ని 1 వీక్ దాదాపుగా 7 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. మరి 7 రోజులు ఇక్కడ వీళ్ళందరికీ కూడాను సకల సదుపాయాలు మన ఎమ్మెల్యే కొడాల నాని గారు ఏర్పాటు చేసి ఉంటారు అనుకుంటున్నాను. మరి దీనికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా నా ధన్యవాదాలు. Now I am going to request all of you to come over on the dais and take certificates from our honorable MP. Next, Tamil Nadu. Huh.
Make it fast. ఏమండి బావగారు ఇటు చూడండి వరంగల్. ఏమండి నెక్స్ట్ వరంగల్. బాబు కూర్చోండి అమ్మా, మీరు కూర్చోండి. లేచిపోతారు. ఓకే. Now I request all the team leaders. ఏంటి సార్ ఒకసారి ఇచ్చాం సార్. మేడం మేడం ఓకే